हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। सिलसिला ये टूटना नहीं चाहिए, मुझको मेरी भक्ति का इनाम चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। ओम शांति। मनसा शक्ति तथा निर्भयता की शक्ति। 18/1/86 అవ్యక్తవాణి రివైజ్. मनसा शक्ति మరియు निर्भयता शक्ति। आज वृक्षपति अपने नए वृक्ष के फाउंडेशन बच्चों को देख रहे हैं. ఈరోజు వృక్షపతి తన కొత్త వృక్షానికి పునాది అయినటువంటి పిల్లల్ని చూస్తున్నారు. वृक्षपति अपने वृक्ष के तना को देख रहे हैं. వృక్షపతి తన వృక్షానికి మూలమైన వాళ్ళని చూస్తున్నారు. सभी वृक्षपति की पालना के पले हुए श्रेष्ठ फल स्वरूप बच्चों को देख रहे हैं. వృక్షపతి యొక్క పాలన పొందినటువంటి శ్రేష్ఠ ఫలస్వరూపమైన పిల్లల్ని చూస్తున్నారు. శ్రేష్ఠ ఫలస్వరూపమైన आदि देव अपने आदि रत्नों को देख रहे हैं. आदि देव तन आदि रत्नाలను చూస్తున్నారు. हर एक रत्न की महानता विशेषता अपनी अपनी है. ప్రతి ఒక్క రత్నానిది మహానత విశేషత ఎవరిది వాళ్ళదే. लेकिन है सभी नई रचना के निमित्त बने हुए విశేష ఆత్మాయే. ఎవరి విశేషత ఎవరి మహానత వాళ్ళదే అయినప్పటికీ కానీ అందరూ కొత్త రచనకి నిమిత్తమైనటువంటి విశేషాత్మలు. क्योंकि ఎందుకు విశేషాత్మలు? बाप को पहचानने में, बाप के कार्य में सहयोगी बनने में निमित्त बने और अनेकों के आगे एग्जाम्पल बने. ఎందుకంటే బాబాని గుర్తించడంలో, బాబా కార్యంలో సహయోగి అవ్వడంలో నిమిత్తమయ్యారు. మరి అనేక ఆత్మల ముందు ఎగ్జాంపుల్ అయ్యారు, ఉదాహరణ అయ్యారు. दुनिया को ना देख नई दुनिया बनाने वाले को देखा. ప్రపంచాన్ని చూడకుండా కొత్త ప్రపంచాన్ని తయారు చేసేవాడిని చూశారు. अटल निश्चय और हिम्मत का प्रमाण दुनिया के आगे बनकर दिखाया. చెదరనటువంటి నిశ్చయము మరి ధైర్యానికి రుజువుగా ఈ ప్రపంచం ముందు తయారై చూపించారు. చెదరని నిశ్చయము మరియు ధైర్యానికి రుజువుగా ఈ ప్రపంచం ముందు మీరు తయారయ్యి చూపించారు. इसलिए सभी विशेष आत्माएं हो. అందుకే మీరందరూ विशेषात्मలు. विशेष आत्माओं को विशेष रूप से संगठित रूप में देख बाप दादा भी हर्षित होते हैं. విశేషాత్మలను విశేష రూపంలో సంఘటిత రూపంలో చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. और ऐसे बच्चों की महिमा के गीत गाते हैं. అటువంటి పిల్లల యొక్క మహిమ యొక్క పాటలు పాడుతూ ఉంటారు. बाबा बाप को पहचाना और बाप ने जो भी है जैसे भी है पसंद कर लिया. क्योंकि दिलाराम को पसंद है सच्ची दिल वाले. బాబాని గుర్తించరు,
మరి బాబా కూడా ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా నచ్చారు. పిల్లల్ని ఎలా ఉన్నా ఏ విధంగా ఉన్నా బాబా కూడా నచ్చారనమాట. బాబాకు కూడా నచ్చారు కదా, ఇష్టపడ్డారు బాబా కూడా. ఎందుకంటే మనోభిరాముడైన బాబాకి సత్యమైన మనసున్న పిల్లలే ఇష్టము. దునియా కా దిమాగ్ నా భీ హో లేకిన్ బాప్ కో దునియా కే దిమాగి పసంద్ నహీ. ప్రపంచం యొక్క తెలివితేటలు లేకపోవచ్చు, కానీ బాబాకి ప్రపంచం యొక్క తెలివితేటలతనము ఇష్టం లేదు. దిల్ వాలే పసంద్ హై, మనసు ఉన్నవాళ్ళు ఇష్టము. దిమాగ్ తో బాప్ ఇత్నా బడా దే దేతా హై जिससे रचयिता को जानने से रचना के आदि मध्य अंत की नॉलेज को जान लेते हो. తెలివితేటలు బాబా ఎంత ఇస్తారంటే దాంతో మీరు రచయితని తెలుసుకొని రచన యొక్క ఆది మధ్యాంతం యొక్క జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటారు. ఇస్లియే బాప్ దాదా పసంద్ కర్తే హై దిల్ సే. అందుకే బాప్ దాదా కూడా మనస్సుతోనే ఇష్టపడతారు. నంబర్ भी बनते हैं సచ్చి సాఫ్ దిల్ కే ఆధార్ సే. నంబర్ వచ్చేది కూడా సత్యమైన స్వచ్ఛమైన హృదయంతో ఆధారంగానే, సేవ ఆధారంగా కాదు. నంబర్ దేని ఆధారంగా వస్తుంది? సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఆధారంగా వస్తుంది, కానీ సేవ ఆధారంగా మాత్రము కాదు. సేవా మే భీ సచ్చి దిల్ సే సేవా की వ సిర్ఫ్ దిమాగ్ కే ఆధార్ సే సేవా की. సేవలో కూడా సత్యమైన మనసుతో సేవ చేశారా, కేవలం తెలివితేటలను ఉపయోగించి సేవ చేశారా? దిల్ కా ఆవాజ్ దిల్ తక్ పహుంచ్తా. హృదయంలోంచి వచ్చిన ధ్వని హృదయానికి చేరుతుంది. దిమాగ్ కా ఆవాజ్ దిమాగ్ తక్ పహుంచ్తా. తెలివితేటలతో చేసిన ధ్వని మెదడు వరకే చేరుతుంది. आज बाप दादा दिल वालों की लिस्ट देख रहे थे. ఈరోజు బాప్ దాదా మనసున్నటువంటి పిల్లల్ని చూస్తున్నారు. దిమాగ్ వాలే నామ్ కమాతే హై, దిల్ వాలే దుఆయా కమాతే హై. తెలివి ఉన్నవాళ్ళు పేరు తెచ్చుకుంటారు, మనసున్నవాళ్ళు ఆశీస్సులు తెచ్చుకుంటారు, జమ చేసుకుంటారు. తెలివి ఉన్నవాళ్ళేమో పేరు సంపాదిస్తారు, మనసున్న వాళ్ళేమో ఆశీస్సులు సంపాదిస్తారు. तो 2 मालाएं बन रही थी क्योंकि आज वतन में एडवांस में गई हुई आत्माएं इमर्ज थी. 2 మాలలు తయారవుతున్నాయి మరి. ఎందుకంటే ఈరోజు వతనంలో అడ్వాన్స్లో వెళ్ళినటువంటి ఆత్మలందరూ ఇమర్జ్ అయ్యి ఉన్నారు. वह विशेष आत्माएं रूह रिहान कर रही थी. ఆ విశేష ఆత్మలు ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ముఖ్య రూహ్ రిహాన్ క్యా హోగి. ముఖ్యంగా రూహ్ రిహాన్ ఏముంటుంది వాళ్ళకి చెప్పండి. అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూ ఇమర్జ్ అయి ఉన్నారు, వాళ్ళు రూహ్ రిహాన్ చేస్తున్నారు. ముఖ్యంగా దేని గురించి వాళ్ళు రూహ్ రిహాన్ చేస్తుండొచ్చు అని అడుగుతున్నారు. आप सभी ने भी विशेष आत्माओं को इमर्ज किया ना. మీరంతా కూడా విశేష ఆత్మలందరినీ ఇమర్జ్ చేశారా? వతనంలో అందరు ఇమర్జ్ అయి ఉన్నారని బాబా చెప్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి వాళ్ళందరినీ చూడండి, అడ్వాన్స్ పార్టీలో వెళ్ళిన ఆత్మలందరినీ మీరు ఇమర్జ్ చేశారా అని అడుగుతున్నారు బాబా. वतन में भी रूह रिहान चल रही थी कि समय और संपूर्णता दोनों में कितना अंतर रह गया है. వతనంలో కూడా సంభాషణ జరుగుతూ ఉండింది. ఏమంటే సమయము సంపూర్ణత ఈ రెండిట్లోనూ ఇంకా ఎంత దూరము ఉంది అని. సమయము సంపూర్ణత ఈ రెండిటికి ఇంకా ఎంత దూరము ఉంది. నంబర్ కిత్నే తయారు హుయే.
ఎన్ని నంబర్లు తయారయ్యాయి? నంబర్ తయారు హుయే హై యా అభి హోనే హై? నంబర్లని తయారయ్యాయా లేకపోతే ఇంకా తయారవ్వాలా? నంబర్ వార్ సబ్ స్టేజ్ పర్ ఆ రహే హై నా? నంబర్ వారీగా అందరూ స్టేజ్ పైకి వస్తున్నారు కదా. एडवांस पार्टी पूछ रही थी कि अभी हम तो एडवांस का कार्य कर रहे हैं, लेकिन हमारे साथी हमारे कार्य में विशेष क्या सहयोग दे रहे हैं? एडवांस पार्टी వాళ్ళు అడుగుతున్నారు, ఇప్పుడు మేమైతే అడ్వాన్స్ కర్తవ్యము చేస్తున్నాము, కానీ మా సాథీలు మా కార్యంలో విశేషంగా ఏం సహయోగము ఇస్తున్నారు? మా సాథీలు అంటే మనందరూ, ఎందుకంటే వాళ్ళు కూడా కొత్త ప్రపంచాన్ని తయారు చేసే కార్యంలోనే ఉన్నారు, మనం కూడా అందులోనే ఉన్నాం కాబట్టి మనమే వాళ్ళ సాథీలు. మరి మా సాథీలు ఏం సహయోగం ఇస్తున్నారు విశేషంగా అని అడుగుతున్నారు. వహబీ మాలా బనా రహే హై, వాళ్ళు కూడా మాల తయారు చేస్తూ ఉన్నారు. అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి సహయోగం ఇచ్చేంత స్థితికి వెళ్ళాలి మనం. ఇక్కడే ఒకరికొకరు సహయోగం ఇచ్చుకోవట్లేదు. ఒకళ్ళు ఏదైనా చేస్తుంటే నేను ఎందుకు సహాయం చేయాలా, నా పని అయిపోయింది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే నాకెందుకు అన్నట్టు ఉన్నాం మనం. అలాంటిది ఇంకా అడ్వాన్స్ పార్టీ వాళ్ళకి మనం ఎప్పుడు సహయోగం ఇస్తాము? ఇది నా సేవ, అది నీ సేవ, నీది నువ్వు చేయి, నాది నేను చేస్తా అన్నట్టుంటే మాల తయారవుతుంది. ఏం మాల తయారవుతుంది? కహా కహా కిస్ కిస్ కా నయి దునియాకే ఆరంభ కర్నే కా జనం హోగా, ఎవరెవరిది ఎక్కడెక్కడ కొత్త ప్రపంచాన్ని ఆరంభించే జన్మ ఉంటుంది అన్నది మాల తయారవుతుందంట. వింటున్నారా? శ్రద్ధగా వినండి, చాలా గుహ్యమైన విషయాలు చెప్తున్నారు బాబా. వాళ్ళు కూడా మాల తయారు చేస్తున్నారు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు. ఏ మాల అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ కొత్త ప్రపంచాన్ని ఆరంభం చేసేటువంటి జన్మ తీసుకుంటారు, ఎవరెవరికి ఎక్కడెక్కడ అలాంటి జన్మ ఉంటుంది అని మాల తయారు చేస్తున్నారట. కొత్త ప్రపంచాన్ని ప్రారంభించే దగ్గర ఎవరెవరిది ఎక్కడెక్కడ జన్మ ఉంటుంది, వహ నిశ్చిత్ హో రహా హై, అది ఫిక్స్ అవుతూ ఉందంట. ఏ సంవత్సరంలో? 86లో 86 में पॉइंट बाबा ये बता रहे हैं, तो अभी कितना सोचना पड़ेगा। उन्हों को भी अपने कार्य में विशेष सहयोग सूक्ष्म शक्तिशाली मनसा का चाहिए, వాళ్ళకి కూడా వాళ్ళ కార్యంలో విశేషంగా సహయోగము सूक्ष्म शक्तिशाली मनसा द्वाराने कावाली। जो शक्तिशाली स्थापना के निमित्त बनने वाली आत्माएं हैं वह स्वयं भल पावन है, लेकिन वायुमंडल व्यक्तियों का प्रकृति का तमोगुणी है। శక్తిశాలి స్థాపనకి నిమిత్తమయ్యేటువంటి ఆత్మలు కూడా వాళ్ళు స్వయం పావనంగా ఉన్నారు, కానీ వాయుమండలం వ్యక్తులది ప్రకృతిది తమోగుణిగా ఉంది. అడ్వాన్స్ పార్టీలో వెళ్ళిన వాళ్ళు శక్తిశాలి స్థాపనకి నిమిత్తం అయ్యారు కదా, వాళ్ళు స్వయం పావనంగా ఉన్నారు, కానీ వాయుమండలం వ్యక్తులు ప్రకృతి యొక్క వాయుమండలము తమోగుణిగా ఉంది. अति तमोगुणी के बीच अल्प सतोगुणी आत्माएं भल कमल पुष्प समान है, इसलिए आज रूह रिहान करते आपकी अति स्नेही श्रेष्ठ आत्माएं मुस्कुराते हुए बोल रही थी कि क्या हमारे साथियों को इतनी बड़ी सेवा की स्मृति है, वह सेंटरों में ही बिजी हो गए हैं। అతి తమోగుణి వాతావరణం మధ్యన, వాయుమండలం మధ్యన అల్పమైన సతోగుణి ఆత్మలు ఎలా ఉన్నారు? కమల్ పుష్పంలాగా ఉన్నారట. అందుకే ఈరోజు రూహ్రిహాన్ చేస్తున్నప్పుడు మీ అతి స్నేహి శ్రేష్ఠ ఆత్మలు చిరునవ్వుతో చెప్తున్నారు, మా సాథీలందరికీ ఇంత పెద్ద సేవ గుర్తుందా,
లేదంటే వాళ్ళ సెంటర్లలోనే బిజీ అయిపోయారా అని అడుగుతున్నారట. వా జోన్ మే బిజీ హో గయే హే, సెంటర్లలో బిజీ అయిపోయారా, జోన్లో బిజీ అయిపోయారా అని అడుగుతున్నారట బాబా. బాబా కాదు, అడ్వాన్స్లో వెళ్ళిన విశేషాత్మలు. इतना सारा प्रकृति परिवर्तन का कार्य, तमोगुणी संस्कार वाली इतनी आत्माओं का विनाश किसी भी विधि से होगा, लेकिन अचानक की मृत्यु, अकाले मृत्यु, सामूहिक रूप में मृत्यु, उन आत्माओं के वाइब्रेशंस कितने तमोगुणी होंगे, उसको परिवर्तन करना और स्वयं को भी ऐसे खूने नाहक वायुमंडल वाइब्रेशन से सेफ रखना और उन आत्माओं को सहयोग देना, क्या इस विशाल कार्य के लिए तैयारी कर रहे हो? ఇంత పెద్ద ప్రకృతి యొక్క పరివర్తన కార్యము, తమోగుణి సంస్కారాలున్న ఇంతమంది ఆత్మల యొక్క వినాశనము, ఇదంతా ఏదో ఒక విధంగా అవుతుంది. కానీ అకస్మాత్తుగా మృత్యువు, అకాల మృత్యువులు, సామూహిక రూపంలో మృత్యువులు, మళ్ళీ ఆ ఆత్మల యొక్క వైబ్రేషన్స్ ఎంత తమోగుణిగా ఉంటాయి, దాన్ని పరివర్తన చేయడము, మళ్ళీ స్వయాన్ని కూడా అటువంటి రక్తపు మడుగులో ఉన్నట్లాంటి వాయుమండలము వైబ్రేషన్స్ నుంచి సేఫ్గా చేసుకోవడము, మళ్ళీ ఆ ఆత్మలకి కూడా సహయోగం ఇవ్వడము, ఇంత పెద్ద విశాల కార్యం చేయడం కోసము తయారు చేస్తున్నారా? ఏమేం చేయాలి? అకస్మాత్తుగా మృత్యువులు జరుగుతాయి, అకాల మృత్యువులు, సామూహిక మృత్యువులు, ఆ అందరు ఆత్మల యొక్క వైబ్రేషన్స్ ఎంత తమోగుణిగా ఉంటాయి, దాన్ని పరివర్తన చేయడము, స్వయాన్ని కూడా అటువంటి రక్త మడుగుల్లో ఉండే వాయుమండలం నుంచి వైబ్రేషన్స్ నుంచి సేఫ్గా చేసుకోవడము, మరి ఆ ఆత్మలకి కూడా సహయోగం ఇవ్వడము, ఇంత విశాల కార్యం కోసము తయారీ చేస్తున్నారా? या सिर्फ कोई आया समझाया और खाया, इसी में ही तो समय नहीं जा रहा है, वह पूछ रहे थे. లేదంటే కేవలం ఎవరైనా వచ్చారు, జ్ఞానం చెప్పాము, తిన్నాము, అందులోనే సమయం గడిచిపోతుంది అలా ఉందా అని అడుగుతున్నారట. ఎవరు? అడ్వాన్స్ పార్టీ ఆత్మ. ఇక్కడ ఏదో ఎవరైనా వచ్చారు, చెప్పాము, తిన్నాము, గడిచిపోయింది అలా కాదు. అప్పుడు అంతిమంలో అకాల మృత్యువులు, సామూహిక మృత్యువులు, అకస్మాత్తుగా మృత్యువులు ఇవన్నీ వస్తే అప్పుడు ఎంత తమగుణి వాయుమండలం ఉంటుంది, దాన్ని పరివర్తన చేయాలి. అట్లాంటి వాతావరణంలో అటువంటి వైబ్రేషన్స్ నుండి మీరు సేఫ్గా ఉండాలి, మరి ఆ ఆత్మలకి కూడా సహయోగం ఇవ్వాలి. అంత పెద్ద విశాల కార్యం చేయడానికి తయారీ చేస్తున్నారా? ఏదో ఎవరో వచ్చారు, చెప్పాము, వెళ్ళారు, తిన్నాము, అయిపోయింది, అంతేనా? आज बाप दादा उन्हों का संदेश सुना रहे हैं. ఈరోజు బాప్ దాదా వాళ్ళ సందేశం, మెసేజ్ ఏముందో అది చెప్తున్నారు మీకు, అంతే. ఇత్నా బేహద్ కా కార్య కర్నేకే నిమిత్త హే, ఇంత బేహద్ కార్యం చేయడానికి నిమిత్తంగా ఉన్నారా మీరు? లేదా? ఇంత బేహద్ కార్యానికి మీరు నిమిత్తంగా ఉన్నారా? जब आदि में निमित्त बने हो तो अंत में भी परिवर्तन के बेहद के कार्य में निमित्त बनना है ना. ఆదిలో నిమిత్తం అయినప్పుడు అంతిమంలో కూడా పరివర్తన యొక్క బేహద్ కార్యంలో నిమిత్తం అవ్వాలి కదా. वैसे भी कहावत है, जिसने अंत किया उसने सब कुछ किया. అంతిమం చేసిన వాళ్ళు అన్నీ చేసినట్లే అని అంటారు కదా. गर्भ महल भी तैयार करने हैं, तब तो नई रचना का योग बल का आरंभ होगा. ఆదిలో నిమిత్తమైనప్పుడు అంతిమంలో కూడా పరివర్తన యొక్క బేహద్ కార్యంలో నిమిత్తంగా అవ్వాలి కదా. గర్భమహల్ కూడా తయారు చేయాలి, అప్పుడే కొత్త రచన మరి యోగ బలము ఆరంభం అవుతుంది. योग बल के लिए मनसा शक्ति की आवश्यकता है. యోగ బలం కోసము మనసా శక్తి చాలా అవసరం.
अपनी సేఫ్టీ के लिए भी మనసా శక్తి సాధन बनेगी. మన సేఫ్టీ కోసం కూడా మనసా శక్తియే సాధనం అవుతుంది. मनसा शक्ति द्वारा ही स्वयं की अंत सुहानी बनाने के निमित्त बन सकेंगे. मनसा శక్తితోనే తన స్వయం యొక్క అంతిమ సమయాన్ని కూడా చక్కగా పూర్తి చేయడానికి నిమిత్తం అవుతారు. అంతు సుహానా అంటే మనసా శక్తి ద్వారానే తన స్వయం యొక్క అంతిమ సమయాన్ని కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు, దానికి నిమిత్తం అవుతారు. नहीं तो साकार सहयोग समय पर सर्कमस्टेंस प्रमाण ना भी प्राप्त हो सकता है. సాకారంగా సహకారము సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. उस समय मनसा शक्ति अर्थात श्रेष्ठ संकल्प शक्ति एक के साथ लाइन क्लियर नहीं होगी तो अपनी कमज़ोरियाँ पश्चाताप के रूप में भूतों के मिसल अनुभव होगी. ఆ సమయంలో మనసా శక్తి అనగా శ్రేష్ఠ సంకల్ప శక్తి ఒక్కరితోనే లైన్ క్లియర్గా లేకపోతే మీ బలహీనతలు పశ్చాత్తాపం రూపంలో భూతాల్లాగా అనుభవం అవుతాయి. చూసాం కదా, ఇప్పుడు కేవలం వైరస్ వస్తేనే ఇంట్లో వాళ్ళు ఎవరి దగ్గర రావట్లేదు, దూరంగా ఉంటున్నారు. ఇంకా ఒక్కొక్కసారి మీ లాస్ట్ సమయంలో మీరే మీ మనసా శక్తి ద్వారా అంతిమ సమయాన్ని అందంగా పూర్తి చేసుకోవాలి. సహకారి సహయోగము ఆ సమయము పరిస్థితిని బట్టి దొరకకపోవచ్చు, కానీ ఆ సమయంలో మనసా శక్తి శ్రేష్ఠ సంకల్ప శక్తి లేకపోతే, బుద్ధి క్లియర్ లేకపోతే తన బలహీనతలే పశ్చాత్తాపం రూపంలో భూతాల్లాగా అనుభవం అవుతాయి. ఎందుకంటే कमज़ोरी स्मृति में आने से भय भूत की तरह अनुभव होगा. మనలోని బలహీనతల్ని సమాప్తి చేయకపోతే ఆ బలహీనతలు కానీ గుర్తొచ్చాయంటే ఏమవుతుంది, భయం అనేది భూతంలాగా మీకు అనుభవం అవుతుంది. అంటే మనలో ఏమేమి బలహీనతలు ఉన్నాయి, వాటిని మనం సమాప్తి చేయలేదు, ఆ బలహీనతల పట్ల భయం మనకి భూతంలాగా అనిపిస్తుంది. अभी भले कैसे भी चला लेते हो लेकिन अंत में भय अनुभव होगा. इसलिए अभी से बेहद की सेवा के लिए, स्वयं की सेफ्टी के लिए मनसा शक्ति और निर्भयता की शक्ति जमा करो. కానీ అంతిమంలో భయం అనుభవం అవుతుంది. అందుకే ఇప్పటి నుండి బేహద్ సేవ కోసము, స్వయానికి సేఫ్టీ కోసము మనసా శక్తి నిర్భయత శక్తిని జమ చేసుకోండి. అప్పుడే అంతిమ సమయం అందంగా మళ్ళీ బేహద్ కార్యంలో సహయోగి అయ్యి బేహద్ విశ్వానికి రాజ్యాధికారిగా అవుతారు. మనసా శక్తి నిర్భయత శక్తి జమ చేసుకుంటే అంతిమ సమయం అందంగా గడుస్తుంది. మళ్ళీ బేహద్ కార్యంలో సహయోగి అయ్యి బేహద్ విశ్వానికి రాజ్యాధికారిగా అవుతారు కూడా. अभी आपके साथ ही आपके सहयोग की इंतज़ार कर रहे हैं. ఇప్పుడు మీ సాథీలు మీ సహకారం కోసము ఎదురు చూస్తున్నారు, అంటే అడ్వాన్స్ ఆత్మలు. కార్య చాహే అలగ్ అలగ్ హై, చేయవలసిన కార్యం వేరువేరుగా ఉండొచ్చు, లేకిన్ పరివర్తనకే నిమిత్త దోనో హీ హై. కానీ పరివర్తనకి నిమిత్తంగా ఇద్దరు ఉన్నారు, మీరు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు, అడ్వాన్స్ పార్టీ ఆత్మలు కూడా ఉన్నారు. వహ అప్నీ రిజల్ట్ సునా రహే థే, వాళ్ళు తన రిజల్ట్ చెప్తున్నారు. एडवांस पार्टी वाले कोई स्वयं श्रेष्ठ आत्माओं का आह्वान करने के लिए तैयार हुए हैं और हो रहे हैं. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు ఎవరైనా స్వయంగా శ్రేష్ఠ ఆత్మల యొక్క ఆహ్వానం చేయడం కోసము తయారవుతున్నారు. అంటే ఎవరైనా శ్రేష్ఠ ఆత్మలు కావాలి అని ఆహ్వానించడానికి తయారవుతున్నారు. కోయి తయారు కరానే మే లగే హుయే హై,
కొందరేమో శ్రేష్ఠాత్మని తయారు చేయించడంలో నిమగ్నం అవుతున్నారు. उन्हों का सेवा का साधन है मित्रता और समीपता के संबंध. పాయింట్ మళ్ళీ వింటారా? అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కొందరు స్వయం శ్రేష్ఠ ఆత్మలని ఆహ్వానం చేయడం కోసము అవుతున్నారు. వాళ్ళ సేవ యొక్క సాధనం ఏంటి అంటే మిత్రత, సమీపత యొక్క సంబంధం. మరి వాళ్ళు అడ్వాన్స్ పార్టీలో జన్మ తీసుకొని సాకారంగా ఉన్నారు కదా. जिसे इमर्ज रूप में ज्ञान चर्चा नहीं करते हैं. వాళ్ళు ప్రత్యక్ష రూపంలో జ్ఞానం యొక్క చర్చ అయితే చెయ్యరు. కానీ ज्ञानी तो आत्मा के संस्कार होने के कारण एक दो के श्रेष्ठ संस्कार से श्रेष्ठ वाइब्रेशंस और सदा होली और हैप्पी चेहरा एक दो को प्रेरणा देने का कार्य कर रहा है. వాళ్ళు ఇమర్జ్ రూపంలో జ్ఞాన చర్చ చేయరు కానీ జ్ఞాని ఆత్మ యొక్క సంస్కారాలు ఉన్నందువల్ల ఒకరు మరొకరి శ్రేష్ఠ సంస్కారాలు, వైబ్రేషన్స్, సదా హోలీ హ్యాపీగా ఉండే రూపము, దాంతో ఒకరికొకరు ప్రేరణ ఇచ్చేటువంటి కార్యము చేస్తున్నారు. శ్రేష్ఠ సంస్కారాలు, శ్రేష్ఠ వైబ్రేషన్స్, హోలీ హ్యాపీగా ఉండే రూపంతో ఒకరికొకరు వైబ్రేషన్స్ ఇచ్చేటువంటి, ప్రేరణ ఇచ్చేటువంటి కార్యము చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా శ్రేష్ఠాత్మల్ని ఆహ్వానించడంలో, తయారు చేయడంలో ఉన్నారన్నమాట. ఎలాగా? వాళ్ళ స్నేహంతో, సమీప సంబంధంతో, శ్రేష్ఠ సంస్కారాలు, శ్రేష్ఠ వైబ్రేషన్స్, సదా హోలీ హ్యాపీ రూపము, దీంతో ప్రేరణ ఇచ్చేటువంటి కార్యము చేస్తున్నారు. चाहे अलग अलग परिवार में है लेकिन किसी न किसी संबंध व मित्रता के आधार पर एक दो के संपर्क में आने से आत्मा नॉलेजफुल होने के कारण यह अनुभूति होती रहती है कि यह अपने है व समीप के है. వాళ్ళు వేర్వేరు పరివారాల్లో ఉన్నారు కానీ ఏదో ఒక సంబంధము, మిత్రత యొక్క ఆధారంగా ఒకరు మరొకరి సంపర్కంలోకి రావడం వల్ల ఆత్మ నాలెడ్జ్ఫుల్గా ఉన్నందువల్ల అనుభూతి అవుతుంది, వీడు మా వాళ్ళే, సమీపమైన వాళ్ళు అని. ఒకరి నుండి ఒకరికి అలాంటి అనుభూతి అవుతుంది. అప్నే పన్ కే ఆధార్ సే ఏక్ దో కో పెహచాన్తే హై. తన వాళ్ళే అన్నటువంటి ఆ అనుభూతి ఆధారంగా ఒకరినొకరు గుర్తిస్తారు కూడా. అంటే అడ్వాన్స్లో వెళ్ళిన ఆత్మలు వేరువేరు పరివారాల్లో ఉన్న ఏదో ఒక మిత్రత ఆధారంగా సంపర్కంలో రావడం వల్ల, నాలెడ్జ్ఫుల్గా ఉన్నందువల్ల వీళ్ళు మనవాళ్లే అనే అనుభూతి అవుతూ ఉంది కూడా. అభి సమయ సమీప ఆ రహా హై, ఇస్లియే అడ్వాన్స్ పార్టీ కా కార్య తీవ్ర గతి సే చల్ రహా హై. ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంది, అందుకే అడ్వాన్స్ పార్టీ యొక్క కార్యం కూడా తీవ్ర వేగంతో నడుస్తూ ఉంది. ऐसी लेन देन वतन में हो रही थी. ఈ విధంగా సంభాషణ, ఇచ్చిపుచ్చుకోవడము వతనంలో జరుగుతూ ఉంది. విశేష్ జగదంబ సభీ బచ్చోं के प्रति 2 मधुर बोल रही थी. విశేషంగా జగదంబ పిల్లలందరి కోసము 2 మాటలు చెప్తున్నారు. 2 बोल में सभी को स्मृति दिलाई. 2 మాటలలో అందరికీ గుర్తు చేశారు. मित्रता का आधार सदा सहन शक्ति और समाने की शक्ति है. సఫలతకి ఆధారము సదా సహన శక్తి, మరి ఇముడ్చుకునే శక్తి. इन विशेषताओं से सफलता सदा सहज और श्रेष्ठ अनुभव होती है. ఈ విశేషతల కారణంగా సఫలత అనేది సదా సహజంగా, శ్రేష్టంగా అనుభవం అవుతుంది. ఔరోं का भी सुनाए क्या? మిగతా వాళ్ళు కూడా ఏమేమి చెప్పారో చెప్పమంటారా? మా అమ్మ ఏం చెప్పారో చెప్పారు. అమ్మ ఏం చెప్పారు? 2 మాటలు. సఫలతకి ఆధారము సదా సహన శక్తి, మళ్ళీ ఇముడ్చుకునే శక్తి. ఈ రెండిటి వల్లే సఫలత సదా సహజంగా, శ్రేష్టంగా అనుభవం అవుతుంది. ఇంకా అందరూ ఏం చెప్పారో చెప్పమంటారా?
आज चिटचैट का दिन विशेष मिलने का रहा तो हर एक अपने अनुभव का वर्णन कर रहे थे. ఈరోజు సంభాషణ చేసుకునే రోజు కదా, విశేషంగా కలుసుకునే రోజు. అందుకే ప్రతి ఒక్కరూ తన తన అనుభవాన్ని వర్ణన చేస్తూ ఉన్నారు. అచ్చా ఔర్ కిస్కా సునేంగే, ఇంకెవరిది చెప్పమంటారు అని అడుగుతున్నారు బాబా. మమ్మాది చెప్పారు, ఇంకెవరిది చెప్పమంటారు? విశ్వకిషోర్ బాబుది చెప్పండి అని అడుగుతున్నారు ఎవరో. వహ వైసే భీ కమ్ బోల్తా హై లేకిన్ జో బోల్తా హై వహ శక్తిశాలి బోల్తా హై. ఆయన మామూలుగానే తక్కువగా మాట్లాడతారు, కానీ ఏం మాట్లాడినా శక్తిశాలిగా మాట్లాడతారు. उसका भी एक ही बोल में सारा अनुभव रहा कि किसी भी कार्य में सफलता का आधार निश्चय अटल नशा संपन्न. ఆనది కూడా ఒకే ఒక మాటలో అనుభవం అంతా ఉంది. ఏ కార్యంలో అయినా సఫలతకి ఆధారం ఏంటంటే చెదరని నిశ్చయము, సంపన్నమైన నశ. నిశ్చయ అటల్ నశ సంపన్న అంటున్నారు. అటల్ నిశ్చయ్ నశా సంపన్న. విశ్వకిషోర్ బాబుది అనుభవం అంతా ఈ ఒక్క మాటలోనే ఉంది. అగర్ నిశ్చయ అటల్ హై తో నశా స్వతः ही औरों को भी अनुभव होता है. నిశ్చయం చెదరకుండా ఉంటే నశ స్వతహాగానే ఇతరులకు కూడా అనుభవం అవుతూ ఉంటుంది. నిశ్చయం చెదరకుండా ఉంటే నశ ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. నిశ్చయ और నశా సఫలత का ఆధార్ రహా. నిశ్చయము నశ సఫలతకి ఆధారం. మమ్మ ఏం చెప్పారు? సఫలతకి ఆధారము రాయండి. మమ్మ ఏం చెప్పారు? విశ్వకిషోర్ బాబు ఏం చెప్పారు? అవి విడివిడిగా రాయండి మాటలు. ఏం చెప్పారు మమ్మ? సఫలతకి ఆధారము సహన శక్తి, మరి ఇముడ్చుకునే శక్తి. अगर निश्चय अटल है नशा स्वतः ही औरों को भी अनुभव होता, इसलिए निश्चय और नशा सफलता का आधार रहा. यह है उसका अनुभव. निश्चयमु नशाये सफलता के आधारमु, इदे आयन अनुभव. जैसे साकार बाप को सदा निश्चय और नशा रहा कि मैं भविष्य में विश्व महाराजन बना कि बना. साकार बाबा की నిశ్చయము సదా, నిశ్చయము నశ సదా ఉండింది. నేను భవిష్యత్తులో విశ్వ మహారాజుగా అవుతానంటే అవుతానని నిశ్చయము నశ ఎల్లప్పుడూ ఉండింది. ऐसे विश्व किशोर को भी यह नशा रहा कि मैं पहले विश्व महाराजन का पहला प्रिंस हूँ. అలాగే విశ్వకిషోర్ బాబుజీకి కూడా ఏం నిశ్చయం ఉండిందంటే నేను మొట్టమొదటి విశ్వ మహారాజ్కి మొట్టమొదటి ప్రిన్స్ని అని, అంటే నారాయణుడికి కొడుకునని. అర్థమైందా? విశ్వకిషోర్ బాబుకి ఏం నశ ఉంది? నేను మొదటి మహారాజుకి మొదటి ప్రిన్స్ అని. యహ నశ వర్తమాన్ और భవిష్య కా అటల్ రహా. ఆయనకి వర్తమానము భవిష్యత్తు రెండింటిది నశ చాలా చెక్కు చెదరకుండా ఉంది. తో సమానత హోగయినా, మరి బ్రహ్మ బాబాకి బాబుజీకి ఇద్దరికి కూడాను నిశ్చయము నశ ఉంది, అంటే ఇద్దరిది సమానం అయిపోయింది కదా. జో సాత్ మే రహే ఉన్హోనే ఐసా దేఖానా. బాబా వెంట ఉన్న వాళ్ళందరూ బాబుజీలో కూడా అలాంటి స్థితి, బాబా సమానంగా నిశ్చయము నశ చూశారు కదా అంటున్నారు. అచ్చా దీదీనే క్యా కహా. దీదీ ఏం చెప్పారు? దీదీ రూహ్-రిహాన్ బహుత్ అచ్చి కర్ రహీ థీ. దీదీ చాలా బాగా రూహ్-రిహాన్ చేస్తున్నారు అంటున్నారు. మామూలుగా కూడా దీదీ ఎవరితోనో మాట్లాడితే చాలా ప్రేమగా మాట్లాడతారు, అందుకని దీదీ చాలా బాగా మాట్లాడుతున్నారు. వహ కహతీ హై कि आपने सभी को बिना सूचना दिए क्यों बुला लिया. ఆమె అంటున్నారంట, మీరు ఎవరికి ఏం సూచన ఇవ్వకుండానే ఎందుకు పిలిపించారు అని అడుగుతున్నారంట. అంటే వతనానికి అందరినీ పిలిచారు కదా, ఎందుకు పిలిపించారు ముందుగా ఏ సూచన లేకుండా అని అడుగుతున్నారట. చుట్టి లేకర్ ఆతి థీనా. అంటే దీదీ ఏమడుగుతున్నారంటే అగర్ ఆప్ కహతే తో హమ్ చుట్టి లేకర్ తయారు హో జాతి. అంటే దీదీని సడన్గా బాబా తీసుకెళ్ళిపోయారు కదా, దాని గురించి అంటున్నారు. ఏమంటున్నారంటే మీరు సూచన లేకుండా ఎందుకు పిలిపించేశారు, మీరు చెప్పి ఉంటే నేను అందరితో చుట్టి తీసుకొని వచ్చేదాన్ని కదా, తయారవుదును కదా అని.
అయితే బాబా అంటున్నారు, మీరంతా ముందుగా చెప్పి ఉంటే చుట్టి ఇచ్చేవాళ్ళ అని అడుగుతున్నారు. దీది వెళ్ళిపోతారు, అందరూ చుట్టి ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళ? ఎవరు ఒప్పుకోరు. బాప్ దాదా బచ్చోं से रूह रिहान कर रहे थे. బాప్ దాదా పిల్లలందరితో మాట్లాడుతున్నారట. దీది ఏమో ముందుగా చెప్పుంటే చుట్టి తీసుకొని రెడీగా తయారై ఉందును కదా అంటుంటే బాప్ దాదా పిల్లల్ని అడుగుతున్నారు, మీరంతా చుట్టి ఇచ్చేవాళ్ళ అని. పిల్లలతో బాబా సంభాషణ చేస్తున్నారు. దేహ సహిత్ దేహకే సంబంధ్, దేహకే సంస్కార్, सबके संबंध लौकिक नहीं तो अलौकिक तो है. अलौकिक संबंध से, देह से, संस्कार से नष्टो मोह बनने की विधि यही ड्रामा में नूंधी हुई है. इसलिए अंत में सबसे नष्टो मोह बन अपनी ड्यूटी पर पहुंच गई. ఏమంటున్నారు బాబా? దేహ సహితంగా దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, అన్ని సంబంధాలు లౌకికం కాకపోతే అలౌకికం ఉన్నాయి కదా. లౌకిక సంబంధాలు కాకపోయినా అలౌకిక సంబంధాలు అయితే ఉన్నాయి కదా. అలౌకిక సంబంధాలతో, దేహంతో, సంస్కారాలతో నష్టమోహ అయ్యే విధానము డ్రామాలో ఇలాగే నిర్ణయమై ఉంది. అందుకే అంతిమంలో నష్టమోహ అయ్యి నీ డ్యూటీలోకి నువ్వు వచ్చేసావు అని అంటున్నారు బాబా. ఎవరిని అంటున్నారు? దీదీని. చాహే విశ్వ కిషోర్ కో మాలూమ్ థా, लेकिन जिस समय जाने का समय रहा उस समय वह भी भूल गया था. విశ్వకిషోర్కి కొద్దిగా తెలుసు ముందుగా, కానీ తీరా వెళ్ళే సమయం వచ్చేసరికి ఆయన కూడా మర్చిపోయారు, నేను వెళ్ళిపోయే సమయం ఇది అని. మర్చిపోవడమే మంచిది కదా, చక్కగా బాబా స్మృతి ఉంటుంది. यह भी ड्रामा में नष्टमोह बनने की विधि नूंदी हुई थी. విశ్వకిషోర్ బాబుజీ గురించి మీకు తెలుసా? విశ్వకిషోర్ బాబుజీకి ఆపరేషన్ చేయాలని బాంబే తీసుకువెళ్ళాలని అన్నారు, వెళ్ళాలని. అయితే విశ్వకిషోర్ బాబుజీ వెళ్ళే ముందు బాబా అన్నారట, నీ పేరుతో ఏమేమి ఉన్నాయో బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏమైనా కానీ అన్నీ వేరే వాళ్ళ పేరు మీదకి మార్చి అప్పుడు వెళ్ళన్నారట. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాగా జ్ఞానం అర్థమైన వాళ్ళకైతే అవును బాబా రైట్గా చెప్తున్నారు, పరిణామం ఎట్లానా ఉండొచ్చు, ఆపరేషన్ చేయాలంటున్నారు కాబట్టి నా పేరున ఉన్నవన్నీ ముందే మార్చేసి వెళ్తే మంచిది అని. అప్పుడు కొద్దిగా ఆలోచన వస్తే రావచ్చు. ఆయన కూడా పెద్ద వయసే, ఏమో బాబా పిలిపించేసుకుంటారేమోనని. అందుకే బాబా అంటున్నారు, విశ్వకిషోర్కి ముందుగా కొద్దిగా తెలుసు కానీ ఆ సమయానికి మర్చిపోయాడు అంటున్నారు. వెళ్ళిపోయే సమయం వచ్చిందేమో అన్నది మర్చిపోయారు అంటున్నారు. బాబా మర్పించేస్తారు అలాగా. డ్రామాలో ఇది కూడా నష్టమోహ అయ్యే విధానము నిర్ణయమయ్యి ఉంది, అదే రిపీట్ అయ్యింది. क्योंकि कुछ अपनी मेहनत और कुछ बाप ड्रामा अनुसार कर्मबंधन मुक्त बनाने में सहयोग भी देता है. కొంత మన పురుషార్థం ఉంటుంది, మళ్ళీ కొంత బాబా మరి డ్రామా అనుసారము కర్మబంధనాల నుండి ముక్తి అవ్వడంలో సహయోగం కూడా ఇస్తారట. మన పురుషార్థం కొంత, మరి బాబా కూడా డ్రామానుసారము కర్మబంధన ముక్తులుగా చేయడంలో సహయోగం కూడా ఇస్తారు బాబా. అంతే కదా, ఆ సమయానికి ఆయన మర్చిపోయేలా చేశారు బాబా. మర్చిపోయేలా చేయడం వల్ల ఇంకేమీ ఆలోచన లేదు, ఆరాంగా బాబా స్మృతిలో ఉన్నారు, ఆపరేషన్ చేయించుకున్నారు, అన్నీ గడిచిపోయినాయి, వెళ్ళిపోయే సమయానికి వెళ్ళిపోతున్నాను అని కూడా తెలియదు, వెళ్ళిపోయారు అంతే. మంచి స్థితిలో వెళ్ళారు కదా, ఎలా అన్నమాట. అది కూడా బాబా సహాయం చేయడమే. ముందు చెప్పారు, మళ్ళీ మర్పించేశారు. అలా ఉంటుంది అన్నమాట. బాగా మనసు సత్యంగా పురుషార్థం చేసే వాళ్ళకి ఆ టైంకి బాబా హెల్ప్ కూడా ఉంటుంది. లాస్ట్ సమయంలో స్థితి అలకలోలం అవ్వకుండా ఏమి లేకుండా నిశ్చలంగా చేసేస్తారు బాబా స్మృతిలోనే ప్రేమలోనే ఉంటూ వెళ్ళిపోయేలాగా కదా. जो बहुत काल के सहयोगी बच्चे रहे हैं, एक बाप दूसरा ना कोई, इस मेन सब्जेक्ट में पास रहे हैं, ऐसे एक अनुभव करने वालों को बाप विशेष एक ऐसे समय सहयोग जरूर देता. చాలా కాలం నుంచి సహయోగిగా ఉన్నటువంటి పిల్లలకి ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ లేరనే ముఖ్యమైన సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళకి
ఈ విధంగా ఒకే ఒక అనుభవం చేసుకునే వాళ్ళకి బాబా కూడా విశేషంగా అలాంటి సమయం వచ్చినప్పుడు తప్పకుండా సహకరిస్తారు. ఎలాంటి సమయము? అంతు సుహానా అంతమతి సోగతి అవ్వవలసిన సమయం వచ్చినప్పుడు బాబా కూడా సహయోగము తప్పకుండా ఇస్తారు. కై సోచ్తే హై కి క్యా యహ్ సబ్ కర్మాతీత్ హో గయే హై. కొందరు అనుకుంటారంట, ఏమి వీళ్ళంతా కర్మాతీతం అయిపోయారా అని ఆలోచిస్తారట. యహీ కర్మాతీత్ స్థితి హై. लेकिन ऐसे आदि से सहयोगी बच्चों को एक्स्ट्रा सहयोग मिलता है. ఇదే కర్మాతీత స్థితి. ఈ విధంగా ఆది నుంచి సహయోగిగా ఉన్న పిల్లలకి ఎక్స్ట్రా సహయోగం దొరుకుతుంది. इसलिए कुछ अपनी मेहनत कम भी दिखाई देती हो, लेकिन बाप की मदद उस समय अंत में एक्स्ट्रा मार्क्स दे पास विद ऑनर बना ही देती है. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. మళ్ళీ చెప్పనా? కొందరు ఆలోచిస్తారంట, ఏమి వీళ్ళంతా కర్మాతీతం అయిపోయారా అని. ఇదే కర్మాతీత స్థితి. కానీ ఇటువంటి ఆది నుంచి సహయోగి అయిన పిల్లలకి ఎక్స్ట్రా సహయోగము దొరుకుతుంది. అందుకే కొంత వాళ్ళ శ్రమ తక్కువగానే ఉందని కనిపించినా కూడా బాబా యొక్క సహాయము ఆ సమయంలో, అంటే అంతిమ సమయంలో ఎక్స్ట్రా మార్క్స్ వేసి పాస్ విత్ ఆనర్గా చేసేస్తుంది. ఎవరికి? ఆది నుంచి బాబా కార్యంలో సహయోగిగా ఉన్నటువంటి పిల్లలకి. వహ గుప్త్ హోతా హై, ఇస్లియే క్వశ్చన్ ఉఠతే హై కి క్యా ఐసా హువా. అంటే బాబా సహాయం అనేది గుప్తంగా ఉంటుంది, అందరికీ తెలియదు బాబా ఎలా సహాయం చేశారని. అందుకే ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఏంటి ఇలా జరిగింది అలా జరిగింది అని. చాలామందికి అలాగే ప్రశ్న వచ్చింది, విశ్వకిషోర్ బాబుని బాబా అన్నీ నీ పేరున్నవని రాసి వెళ్ళు ఆపరేషన్కి అంటే అందరు చాలా ఆలోచించారు, ఆయన ఎంత సహయోగిగా ఉండేవాడు, ఆయనను అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారని. కానీ ఏమంటున్నారు బాబా, ఆది నుంచి సహయోగిగా ఉండే పిల్లలకి బాబా అంతిమ సమయంలో సహకారం చేసి ఎక్స్ట్రా మార్క్స్ వేసి పాస్ చేసేస్తారు, అది గుప్తంగా ఉంటుంది అంటున్నారు. లేకిన్ యహ సహయోగ్ కా రిటర్న్ హై. వాళ్ళ ఆది నుంచి సహయోగిగా ఉన్నదానికి రిటర్న్ అది. జైసే కహావత్ హైనా ఐవేల్ మే కామ్ ఆతా హై. అంటే ముందు భవిష్యత్తులో పనికొస్తుంది అంటారు కదా, అది ఇదే. ఏది? ముందు నుంచి చివరి వరకు బాబా కార్యంలో సహయోగిగా ఉండడం అనేదే ముందు భవిష్యత్తు కోసం పనికి రావడానికి మనం జమ చేసుకునే ప్రాలబ్ధము. అవునా? तो जो दिल से सहयोगी रहे हैं उन्हों को ऐसे समय पर एक्स्ट्रा मार्क्स रिटर्न के रूप में प्राप्त होती है. హృదయపూర్వకంగా సహయోగిగా ఉన్న వాళ్ళకి అటువంటి సమయం వచ్చినప్పుడు ఎక్స్ట్రా మార్క్స్ రిటర్న్ వచ్చే రూపంలో దొరుకుతాయి. హృదయపూర్వకంగా సహయోగిగా ఉన్న వాళ్ళకి అలాంటి సమయం వచ్చినప్పుడు ఎక్స్ట్రా మార్క్స్ రిటర్న్ రూపంలో దొరుకుతాయి. అంటే వాళ్ళు బాబా కార్యంలోనే బిజీ అయిపోయి అంతగా స్థితిని తయారు చేసుకోవడం కోసం అటెన్షన్ పెట్టుకోలేకపోయినా కూడా వీళ్ళు ఏం పురుషార్థం చేశారు, వీళ్ళు ఏమైనా స్థితి తయారైందా అట్లా ఇట్లా ఎవరికైనా అనిపిస్తున్నా కూడా బాబా మాత్రం లాస్ట్ సమయంలో వాళ్ళకి ఎక్స్ట్రా మార్క్స్ వేసేసి పాస్ విత్ ఆనర్ చేసేస్తారు. సమझा इस रहस्य को? ఈ రహస్యం అర్థమవుతుందా మీకు? इसलिए नष्टो मोह की विधि से एक्स्ट्रा मार्क्स की गिफ्ट से सफलता को प्राप्त कर लिया. అందుకే విశ్వకిషోర్ బాబు ఏం చేశారు? నష్టోమోహ అనే విధానంతో ఎక్స్ట్రా మార్క్స్ యొక్క గిఫ్ట్తో సఫలతని పొందేశారు. समझा? पूछते रहे हो ना कि आखिर क्या है. మీరు అడుగుతూ ఉన్నారు కదా ఆఖరికి ఏంటి ఏంటి అని, అందుకే ఈరోజు చెప్తున్నాను అంటున్నారు. సో ఆజ్ యహ్ రూహ్ రుహాన్ సునా రహే హై. ఈరోజు మరి వాళ్ళందరికీ జరిగిన సంభాషణ మీకు చెప్తున్నాను. అచ్చా దీదీనే క్యా కహా.
దీది ఏం చెప్పారు? ఉస్కా అనుభవ్తో సభీ జాన్తే భీ హో. దీది అనుభవం అయితే అందరికీ తెలుసు కూడాను. वह यही बोल रही थी कि सदा बाप और दादा की अंगुली पकड़ो या अंगुली दो. ఆమె ఇదే మాట చెప్తూ ఉంది, సదా బాబా వేలు పట్టుకోండి లేదా మీ వేలు బాబాకి ఇవ్వండి. చాహే బచ్చా బనాకే అంగుళీ పకడో చాహే బాప్ బనాకర్ అంగుళీ దో. మీరు పిల్లవాడయ్యి ఆయన వేలు పట్టుకున్నా పర్వాలేదు, ఆయన మీ పిల్లవాడిగా చేసుకొని మీ వేలు ఆయనకు అందించినా పర్వాలేదు. दोनों रूप से हर कदम में अंगुली पकड़ साथ का अनुभव कर चलना. రెండు రూపాల్లో కూడా ప్రతి అడుగులో బాబా వేలు పట్టుకొని తోడు అనుభవం చేసుకుంటూ నడవండి. యహీ మేరే సఫలతా కా ఆధార్ హై. ఇదే నా సఫలతకి ఆధారము అని చెప్తున్నారు. ఎవరు? మన్మోహిని దీది. దీది ఏం చెప్తున్నారు? అయితే మీరు ఆయన వేలు పట్టుకోండి, లేకపోతే మీ వేలు ఆయనకు అందించండి. మీరు తండ్రి అయ్యి పిల్లవాడినిగా చేసుకొని ఆయనకు వేలు ఇవ్వండి. పిల్లలు పెద్దవాళ్ళ వేలు పట్టుకుంటారు కదా, ఎందుకంటే చెయ్యి అంతా పట్టుకోవడానికి వాళ్ళు చెయ్యి సరిపోదు. అందుకని ఏం చేస్తారు, పెద్దవాళ్ళ వేలు పట్టుకుంటారు కదా. అయితే మీ వేలు బాబాకి ఇవ్వండి, లేకపోతే ఆయన వేలు పట్టుకొని మీరు నడవండి. అంటే మీరన్నా తండ్రిలాగా అయిపోండి, ఆయనన్నా మీరు కొడుకులాగన్నా అయిపోండి, వేలు పట్టుకోండి ఎప్పుడూను. రెండు రూపాల్లో కూడా ప్రతి అడుగులో వేలు పట్టుకొని సదా తోడు అనుభవం చేసుకుంటూ నడవండి. అలా చేస్తారా? ఇదే నా సఫలతకి ఆధారం అని చెప్తున్నారు దీది. దీతో యహీ విశేష రూహ్ రిహాన్ చలి. ఇదే విశేషమైన సంభాషణ జరిగింది. आदि रत्नों के संगठन में वह कैसे मिस होगी, इसलिए वह भी इमर्ज थी. ఆది రత్నాల సంఘటనలో ఆమె ఎలా మిస్ అవుతారు దీది, అందుకే ఆమె కూడా ఉన్నారు. అచ్చా వహ రహీ అడ్వాన్స్ పార్టీకి బాతే ఆప్ క్యా కరెంగే. అవన్నీ అడ్వాన్స్ పార్టీ వాళ్ళ విషయాలు చెప్పాను, మరి మీరేం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. అడ్వాన్స్ పార్టీ అప్నా కామ్ కర్ రహీ హై. అడ్వాన్స్ పార్టీ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఇదివరకు ఎక్కువగా బాబా 18 జనవరి వచ్చిందంటే అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కబుర్లన్నీ చెప్తూ ఉండేవారు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇది 18 జనవరి మురళి. ప్రతి 18 జనవరికి మీ అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూ వచ్చారు, వతనంలో ఇలా అంటున్నారు అలా అంటున్నారు అని చెప్తూ ఉండేవారు బాబా. ఆయన మనకి వాళ్ళకి మధ్యన మీడియేటర్ అన్నమాట. మనం ఏం చేస్తున్నాం పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు ఏమంటున్నారు తీసుకొచ్చి మనకు చెప్తారు, అలా అన్నమాట. అడ్వాన్స్ పార్టీ వాళ్ళు తన పని తను చేస్తున్నారు. మీరు అడ్వాన్స్ ఫోర్స్ నింపండి. ఏం చేయండి? అడ్వాన్స్ ఫోర్స్ నింపండి. जिसे परिवर्तन करने के कार्य का कोर्स समाप्त हो जाए. దాంతో పరివర్తన చేసే కర్తవ్యం యొక్క కోర్సు సమాప్తము అయిపోతుంది. క్యోంకి ఫౌండేషన్ హై. ఎందుకంటే మీరెవరు? ఫౌండేషన్. फाउंडेशन ही बेहद के सेवाधारी बन बेहद के बाप को प्रत्यक्ष करेंगे. ఫౌండేషన్ అయిన వాళ్ళే బేహద్ సేవాధారి అయ్యి బేహద్ బాబాని ప్రత్యక్షము చేస్తారు. ప్రత్యక్షతా కా నగాడా జల్దీ ఇస్ సృష్టి పర్ బజ్తా హువా సునేంగే. ప్రత్యక్షత యొక్క నగారా ఈ సృష్టిలో మోగుతూ మీరు వింటారు త్వరలోనే. ఎప్పుడు చెప్పారు ఈ మాట? 86లో. एक ही साज में बजेगा, चारों ओर से एक ही नगाड़ा एक ही साज में बजेगा. मिल गया आ गया. నలువైపుల నుంచి ఒకే నగారా ఒకే ధ్వనితో మోగుతూ ఉంటుంది, దొరికాడు వచ్చేసాడు అని. మిల్ గయా ఆ గయా అని నగారా మోగుతూ ఉంటుంది. అభితో బహుత్ కామ్ పడా హై. ఇప్పుడైతే ఇంకా చాలా పని ఉంది. आप समझ रहे हो कि पूरा हो रहा है. మీరు అనుకుంటున్నారు పూర్తయిపోతుంది అని, కానీ బాబా ఏమంటున్నారు?
చాలా పని ఉంది అని. ఇంకా చాలా పని ఉంది, మీరేమో పూర్తయిపోతుందని అనుకుంటున్నారు. అభితో వాణి ద్వారా బదల్నే కా కార్య చల్ రహా హై. ఇప్పుడైతే వాక్కు ద్వారా మార్చేటువంటి కార్యం జరుగుతూ ఉంది. అభి వృత్తి ద్వారా వృత్తియా బదిలే. ఇప్పుడు వృత్తి ద్వారా వృత్తులు మారాలి. సంకల్పం ద్వారా సంకల్పము మారాలి. అభి యహ రీసెర్చ్ తో షురూ భీ నహీ కీ హై. ఇప్పుడు ఇంకా ఈ రీసెర్చ్ మొదలే పెట్టలేదు మీరు అంటున్నారు బాబా. వృత్తి ద్వారా వృత్తులు, సంకల్పం ద్వారా సంకల్పము మారాలి. थोड़ा थोड़ा किया तो क्या हुआ, यह सूक्ष्म सेवा स्वतः ही कई कमजोरियों से पार कर देगी. కొద్ది కొద్దిగా ఏదో చేస్తే ఏం జరిగింది, ఈ సూక్ష్మ సేవ స్వతహాగానే ఎన్నో బలహీనతల్ని దాటేలాగా చేస్తుంది. जो समझते हैं कि यह कैसे होगा, वह जब इस सेवा में बिजी रहेंगे तो स्वतः ही वायुमंडल ऐसा बनेगा. जो अपनी कमज़ोरियाँ स्वयं को ही स्पष्ट अनुभव होगी और वायुमंडल के कारण स्वयं ही शर्मसार हो परिवर्तित हो जाएंगे. అంటే సూక్ష్మ సేవ స్వతహాగా ఎన్నో బలహీనతల్ని దాటేలాగా చేస్తుంది. కొందరు అదంతా ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నారు. సూక్ష్మ సేవ ఏంటి? వృత్తి ద్వారా వృత్తిని పరివర్తన చేయడం, సంకల్పం ద్వారా సంకల్పాన్ని పరివర్తన చేయడం, అదనమాట. అది ఎలా జరుగుతుంది అని కొందరు అనుకుంటున్నారు. మీరు ఈ సేవలో బిజీ అయినప్పుడు స్వతహాగానే వాయుమండలం ఎలా తయారవుతుందంటే, మన బలహీనతలు మనకే స్పష్టంగా అనుభవం అవుతాయి. వాయుమండలం కారణంగా తనకు తానే సిగ్గుపడి పరివర్తన అయిపోతారు. చెప్పవలసిన అవసరము రాదు. कहने से तो देख लिया इसलिए अभी ऐसा प्लान बनाओ. చెప్పి చూశారు కదా, ఇప్పుడు ఇంకా వృత్తి ద్వారా వృత్తిని అలా మార్చేటువంటి ప్లాన్ ఏమైనా తయారు చేయండి. జిజ్ఞాసు और ज़्यादा बढ़ेंगे, इसकी चिंता नहीं करो. జిజ్ఞాసులు ఇంకా చాలా పెరుగుతారు, దాని గురించి ఏమీ చింత చేయకండి. మదోగరి भी बहुत बढ़ेगी, इसकी भी चिंता नहीं करो. అందరి సహయోగం కూడా చాలా పెరుగుతుంది, దాని గురించి కూడా చింత చేయకండి. మకాన్ भी मिल जाएंगे, ఇల్లు కూడా దొరుకుతాయి. इसकी भी चिंता नहीं करो, దాని గురించి కూడా చింత చేయకండి. यह विधि ऐसी है जो सिद्धि स्वरूप बन जाएंगे. ఈ విధానం ఎటువంటిది అంటే సబ్ సిద్ధి హో జాయేగి, అన్ని సిద్ధులు వస్తాయి, అన్నీ సిద్ధి అయిపోతాయి. అచ్చా శక్తియాँ बहुत है, ఆది में निमित्त ज़्यादा శక్తియాँ బని. శక్తులు చాలామంది ఉన్నారు, ఆదిలో కూడా ఎక్కువగా శక్తులే నిమిత్తం అయ్యారు. గోల్డెన్ జూబ్లీ మే భీ శక్తియాँ ज़्यादा రహి. గోల్డెన్ జూబ్లీలో కూడా శక్తులే ఎక్కువగా ఉన్నారు. పాండవ్ థోడే గిన్తీకే హే. పాండవులు కొద్దిగా వేళ్ల మీద లెక్కలో ఉన్నారు. హే అయినా సరే పాండవులు ఉన్నారు కూడా. अच्छा है, हिम्मत रख, आदि से सहन करने का सबूत तो यही आदि रत्न है. ధైర్యంతో ఆది నుంచి సహనం వహించిన దాని రుజువుగా ఈ ఆదిరత్నాలే కదా ఉన్నారు. మంచిదే కదా. విఘ్న వినాశక్ బన్ నిమిత్ బనానే కే కార్యమే అమర్ రహే హై. విఘ్న వినాశకులయ్యి, నిమిత్తమయ్యి, నిమిత్తంగా తయారు చేయడంలో అమరులుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ ఆత్మలు అందరిలోకి చూస్తే తయారైన వాళ్ళందరూ ఎక్కువ మంది మహారథి దాదీల్ని, ఆదిరత్నాల్ని చూసి ప్రేరణ పొందిన వాళ్ళే కదా, అవునంటారా? ఆది ఆత్మల నుంచి ప్రేరణ పొంది తయారైన బ్రాహ్మణులే ఉన్నారు ఎక్కువ మంది. వాళ్ళ నుండి పాలన పొందారు, వాళ్ళ నుండి ప్రేరణ పొందారు, వాళ్ళ నుండి శక్తిని పొందారు, అన్నీ పొంది తయారయ్యారు. అది నిమిత్తంగా తయారు చేయడంలో అమరులుగా ఉన్నారు అంటున్నారు బాబా. इसलिए बाप दादा को भी अविनाशी अमर भव के वरदानी बच्चे सदा प्रिय है. అందుకే బాప్ దాదాకి కూడా అవినాశి అమర్భవ అని వరదానం పొందిన పిల్లలు సదా ప్రియమైన వాళ్ళు. और यह आदि रत्न स्थापना के आवश्यकता के समय के सहयोगी है.
మళ్ళీ ఈ ఆది రత్నాలు స్థాపన సమయంలో అవసరమైనటువంటి సమయంలో సహయోగిగా ఉన్నవాళ్ళు కదా. అందుకే ऐसे निमित्त बनने वाली आत्माओं को आईवेल पर सहयोगी बनने वाली आत्माओं को ऐसी कोई भी वेला मुश्किल की आती है तो बाप दादा भी उन्हें उसका रिटर्न देता है. इसलिए आप सभी जो भी ऐसे समय पर निमित्त बने हो उसकी यह एक्स्ट्रा गिफ्ट ड्रामा में नोंदी हुई है. इसलिए एक्स्ट्रा गिफ्ट के अधिकारी हो. ఎంత బాగా చెప్తున్నారు బాబా. ఏమంటున్నారు? ఇది వీళ్ళు ఆదిరత్నాలు స్థాపన సమయంలో వాళ్ళు అవసరం ఉన్న సమయంలో సహయోగిగా అయిన వాళ్ళు. అందుకే ఇలాంటి నిమిత్తమైనటువంటి ఆత్మలకి సమయం వచ్చినప్పుడు సహయోగిగా అయినటువంటి ఆత్మలకి ఏదైనా అలాంటి కష్టమైన సమయం వస్తే బాప్ దాదా కూడా వాళ్ళకి దాని రిటర్న్ ఇస్తారు. అందుకే మీరంతా కూడాను అలాంటి సమయంలో నిమిత్తం అయ్యారు కదా, దానికి కూడా ఎక్స్ట్రా గిఫ్ట్ డ్రామాలో నిర్ణయమయ్యి ఉంది. అందుకే ఎక్స్ట్రా గిఫ్ట్ తీసుకోవడానికి అధికారి ఆత్మలు మీరు. అంటే ఎవరెవరు యజ్ఞం యొక్క సేవా కార్యంలో అవసరమైనప్పుడు నిమిత్తమయ్యారో, చాలా అవసరమైన సమయంలో నిమిత్తమయ్యారో వాళ్ళందరూ కూడా బాప్దాదా నుండి ఎక్స్ట్రా గిఫ్ట్ పొందడానికి అధికారి అన్నమాట. समझा. माताओं की फुरी फुरी तालाब से స్థాపన కా కార్య ఆరంభ హువా. మాతలు కొద్దిగా బిందువులాగా చేసిన సహకారంతోనే చెరువు అంటే స్థాపన కార్యం ఆరంభమైంది. ఇప్పుడు సఫలతకి సమీపంగా వచ్చింది. మాతాओंके दिल की कमाई है, धंधे की कमाई नहीं. మాతలది హృదయపూర్వకంగా చేసిన సంపాదన, వ్యాపారంతో వచ్చిన సంపాదన కాదు. అంటే మాతలు యజ్ఞంలో చేశారు అంటే డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అంటే హృదయపూర్వకంగా వచ్చిన సంపాదన, అది వ్యాపారంలో వచ్చిన సంపాదన కాదు. ఏం చేసేవాళ్ళు మాతలు అప్పుడు? ఇంట్లో కొద్దిగా బియ్యము, కొద్దిగా పప్పు, కొద్దిగా సరుకులు ఇంట్లో కోసం తెచ్చిచ్చిన వాటిలోంచి కొద్దిగా తీసి యజ్ఞంలో ఇస్తూ ఉండేవాళ్ళు. మరి అది ఎలా వచ్చిందంటే హృదయం ఉంది కాబట్టి ఇచ్చారు. బాబా యజ్ఞం కోసము మేము చెయ్యాలి అన్న తపన హృదయం ఉంది కాబట్టి. ఆ రోజుల్లో ఏముంది అసలు? చాలా తక్కువ కదా. అలాంటి సమయంలో అలాంటి పరిస్థితిలో మాతలందరూ కొద్దిగా చేసిన సహయోగంతోనే నడిచింది కదా. దిల్ కి కమాయి 1000 కే బరాబర్ హై. హృదయంతో చేసిన సంపాదన 1000 రూపాయల కంటే కూడా ఎక్కువ విలువ. स्नेह का बीज डाला है इसलिए स्नेह के बीज का फल फलीभूत हो रहा है. స్నేహం యొక్క బీజం వేశారు, అందుకే స్నేహం యొక్క బీజం యొక్క ఫలము ఫలీభూతం అవుతూ ఉంది. ఇప్పుడు హైతో 7 పాండవువి, వెంట పాండవులు కూడా ఉన్నారు. అప్పట్లో అయితే ఎవ్వరు కూడా యజ్ఞానికి నేనేం చెయ్యగలను, ఏం చెయ్యాలని తప్పించిన వాళ్ళే తప్ప యజ్ఞం నుండి ఏమన్నా తీసుకోవాలి, నా జీవితం గడిపించుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇప్పుడైతే చాలామంది యజ్ఞం ద్వారా తన జీవితం గడుపుకోవాలని చూసేవాళ్ళే ఉన్నారు. యజ్ఞం కోసం నేను ఏం చేయగలను, నా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ఏమైనా చెయ్యాలి అనే, ప్రాణాన్నైనా సరే ఇచ్చేయాలి అని అనుకునేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ తక్కువ మంది. ఎక్కువ మంది యజ్ఞం నుంచి నేనేం పొందగలను అనేది ఆలోచించే వాళ్ళే ఉన్నారు. యజ్ఞం ద్వారా నాకు గడిచిపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. యజ్ఞం నుంచి తీసుకోవాలి, యజ్ఞం నుంచి ఏదో పొందాలని భావం ఉంటే జమ ఏమవుతుంది? యజ్ఞం కోసం నేను ఏం చేయగలంటే ఏం చేసేయాలని కాదు. నాకు బాబా చెప్పారు కదా, వ్యాపారంతో సంపాదించింది కాదు, హృదయంతో సంపాదించిందని. అలాగా హృదయం ఉండాలి, మనసు ఉండాలి కదా. అంటే స్నేహంతో బీజం వేశారు, దాని ఫలం ఇప్పుడు ఫలీభూతం అవుతుంది. వెంట పాండవులు కూడా ఉన్నారు. పాండవులు లేకుండా కూడా కార్యం జరగదు, కానీ ఎక్కువ సంఖ్యలో శక్తులే ఉన్నారు. అందుకే పంచపాండవులు అని రాసేశారు. శక్తులు ఎంతమంది ఉన్నారు? అయినా కూడా
ప్రవృత్తిని సంభాళిస్తూ అతీతంగా బాబాకి ప్రియంగా అయ్యి ధైర్యము ఉత్సాహం యొక్క రుజువు చూపించారు. అందుకే పాండవులు కూడా తక్కువేమీ కాదు. శక్తులకి సర్వశక్తివంతుడని చెప్తారు, పాండవులకి పాండవపతి అని కూడా అంటారు. అందుకే ఎలా నిమిత్తమయ్యారో అలాగే నిమిత్త భావము సదా గుర్తుంచుకొని ముందుకు వెళ్తూ ఉండండి. ఏమంటున్నారు బాబా? ఎలా నిమిత్తమయ్యారో అలాగే నిమిత్త భావము సదా గుర్తుంచుకొని ముందుకి వెళ్తూ ఉండండి. అచ్చా, సదా పద్మాపదం భాగ్యకే అధికారి, సదా సఫలతాకే అధికారి. అర్థమవుతుంది కదా? सदा स्वयं को श्रेष्ठ आधार मूर्त समझ सर्व का उद्धार करने वाले. సదా స్వయాన్ని శ్రేష్ఠ ఆధారమూర్తిగా భావించి అందరి ఉద్ధారము చేసేవాడు. అటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు నమస్తే. वरदानम. अनुभवों के गुह्यता की प्रयोगशाला में रह नई रिसर्च करने वाले अंतर्मुखी भव. అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉంటూ కొత్త రీసెర్చ్ చేసేటువంటి అంతర్ముఖులు అవ్వండి. जब स्वयं में पहले सर्व अनुभव प्रत्यक्ष होंगे तब प्रत्यक्षता होगी. స్వయంలో మొదట అన్ని అనుభవాలు ప్రత్యక్షం అయినప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. इसके लिए अंतर्मुखी बन याद की यात्रा व हर प्राप्ति की गुह्यता में जाकर रिसर्च करो. దీనికోసము అంతర్ముఖులయ్యి స్మృతి యాత్ర లేదంటే ప్రతి ప్రాప్తి యొక్క గుహ్యతలోకి వెళ్ళి రీసెర్చ్ చెయ్యండి. సంకల్ప ధారణ కరో और फिर उसका परिणाम व सिद्धि देखो. మీరు సంకల్పాన్ని ధారణ చెయ్యండి, తర్వాత దాని పరిణామము సిద్ధి ఏమొస్తుందో కూడా చూడండి. कि जो संकल्प किया वह सिद्ध हुआ या नहीं. మనం ఏ సంకల్పం చేసామో అది సిద్ధి అయిందా లేదా అని చూడండి. తప్పకుండా అవుతుంది. మీరు ఏమైనా సంకల్పం చేయండి, శ్రేష్ఠ సంకల్పం చేయండి, బలహీన సంకల్పం చేయండి, ప్రతిదీ సిద్ధి అయిపోతుంది కదా. ऐसे अनुभवों के गुह्यता की प्रयोगशाला में रहो जो महसूस हो कि यह सब कोई विशेष लगन में मगन इस संसार से उपराम है. అలాంటి అనుభవాల యొక్క గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండండి. ఎలా అనుభవం అవ్వాలంటే వీళ్ళంతా ఏదో విశేషమైన సంలగ్నతలో మగ్నమయ్యి ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నారు అని అనిపించాలి. మీ అనుభవాల యొక్క గుహ్యత యొక్క ప్రయోగశాలలో మీరు అలా ఉండాలి. कर्म करते योग की पावरफुल स्टेज में रहने का अभ्यास बढ़ाओ. కర్మ చేస్తూ యోగం యొక్క పవర్ఫుల్ స్టేజ్లో ఉండే అభ్యాసాన్ని పెంచండి. ముందు యోగం పెంచాలి, తర్వాత దాన్ని పవర్ఫుల్ చేయాలి. కర్మ చేస్తూ కదా, అటెన్షన్ ఉంటుందా కర్మ చేస్తూ యోగంలో ఉండాలి అని. जैसे वाणी में आने का अभ्यास है ऐसे रूहानियत में रहने का अभ्यास डालो. వాణిలోకి వచ్చే అభ్యాసం ఉంది కదా, ఉందా? అలాగే ఆత్మిక స్థితిలో ఉండేది కూడా అభ్యాసము చేసుకోండి. స్లోగన్. संतुष्टता की सीट पर बैठकर परिस्थितियों का खेल देखने वाले ही संतुष्ट मणि है. సంతుష్టత యొక్క సీట్లో కూర్చొని పరిస్థితుల యొక్క ఆటని చూసేవాళ్ళే సంతుష్టమణులు. పరిస్థితులు వచ్చినప్పుడు సంతుష్టత యొక్క సీట్లో కూర్చొని చూడగలరా? అసంతుష్ట అయిపోతూ ఉంటారా? అసంతుష్ట అవ్వద్దు. ఆరాంగా సంతుష్టత యొక్క సీట్లో కూర్చొని ఏమవుతుంది చూద్దామని అన్నట్టు చూడండి ఆరాంగా. ఓం శాంతి. ఓం శాంతి. రేపటి నుంచి జూన్ 1 మా అమ్మ స్మృతి దినం ఉన్నటువంటి నెల. దీనికి చాలా మహత్వం ఉంది. ఎందుకంటే మన యజ్ఞంలో పురుషార్థులందరిలోనూ మొట్టమొదట సంపూర్ణమైనది జగదంబ సరస్వతి మమ్మ. కాబట్టి మమ్మ మనందరికీ కూడా ఫస్ట్ ఆదర్శము. మమ్మని మనం ఆదర్శంగా తీసుకుంటూ మనం జూన్ 1 నుంచి మమ్మ సమానంగా
అవ్వాలి, మమ్మాలో ఉండే గుణాలన్నింటినీ ఫాలో చేయాలి. బాబా కూడా మమ్మ బాబా ఇద్దరిని ఫాలో చేయమంటారు. ముందు మమ్మ సంపూర్ణమైంది, ముందు మమ్మని ఫాలో చేయాలి. కాబట్టి జూన్ 1 నుంచి మనం అందరూ అటెన్షన్ పెట్టుకొని విశేషంగా యోగం చేయడము, మళ్ళీ మమ్మ యొక్క గుణాలని ధారణ చేయడం కోసము అటెన్షన్ పెట్టుకోవడము, మమ్మ యొక్క జీవిత చరిత్ర చదవడము అందరూ తప్పకుండా చేయండి. మమ్మ జీవిత చరిత్ర కూడాను జూన్ 1 నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటాము. మురళితో పాటు అవి కూడా వినండి. కానీ విశేషంగా మమ్మది విశేషతలు ఏమైనా 1-2 తీసుకొని ప్రతి ఒక్కరూ ధారణ చేయడానికి అటెన్షన్ పెట్టాలి. हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। सिलसिला ये टूटना नहीं चाहिए, मुझको मेरी भक्ति का इनाम चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। मेरी आंखों में तुम समाए हो, सारी दुनिया में सबसे प्यारे हो। मेरी आंखों में तुम समाए हो, सारी दुनिया में सबसे प्यारे हो। मुझको तेरे प्यार की बरसात चाहिए, मुझको बस इतनी सी सौगात चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। मेरी दुनिया को तुम बसाए हो, मेरे जीवन को तुम सजाए हो। मेरी दुनिया को तुम बसाए हो, मेरे जीवन को तुम सजाए हो। नाम तेरा होठों पे दिन रात चाहिए, जिक्र हो तेरा ही ऐसी बात चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए।
भी एक छोटी सी तमन्ना है। मुझ पे तेरी कृपा यूं कम ना है, फिर भी एक छोटी सी तमन्ना है। जीते जी तुमसे मुलाकात चाहिए, हर कदम पे बाबा तेरा प्यार चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए। सिलसिला ये टूटना नहीं चाहिए, मुझको मेरी भक्ति का इनाम चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा हाथ चाहिए, हर जन्म में बाबा तेरा साथ चाहिए, सिर पे मेरे बाबा तेरा